రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఎవరో కూల్చితే ఈ ప్రభుత్వం కూలిపోదని చెప్పారు. ప్రజలు తమకు ఎన్ని రోజులు అవకాశం ఇస్తే అన్ని రోజులు అధికారంలో ఉంటామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. దావోసులో వచ్చిన పెట్టుబడులపైన బీఆర్ఎస్ వ్యాఖ్యలు అర్ధరహితమని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం ఇది, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది, ఇది ప్రజల ప్రభుత్వం. ఇది ప్రజలు కోరుకున్నంత వరకు మేము ఉంటాం. ఎవరో చెప్తే ఎవరో కూర్చోబెడితే కూర్చున్న ప్రభుత్వం కాదు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. మా 64 మంది శాసనసభ్యులందరూ కూడా ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆదర్శాలతో ముందుకెళ్ళటం జరుగుతుందని నేను వారికి కూడా స్పష్టంగా చెప్తాను. రాజీవ్ గాంధీ గారి ఆలోచన తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు సంస్కరణ మొదలుపెట్టారు. ఇక సంస్కరణలు మొదలుపెట్టిండ్రు అంటే అక్కడి నుంచి మొదలవుతుంది. మరి ఆ రోజు సంస్కరణలే లేకుంటే ఏది కూడా కాదు. ఒక పాజిటివ్ స్పిరిట్తో పోవాలి. ఈరోజు వారు ఉన్నప్పుడు కొంతమంది పెట్టిండ్రేమో. దానికి సంబంధించి మా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ మా పరిశ్రమకు సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ మీరు రూపాయి పెట్టిండ్రు, 10 రూపాయలు ఇంకా పెట్టండి, పెట్టి మా వారికి ఉపాధి కల్పించండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములకు కండి. మేము చెప్తా ఉన్నాము, 93లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అదే విధమైన ప్రయత్నం చేస్తే ఒక వాతావరణం ఏర్పడ్డది. ఇక వాతావరణం మేమే సృష్టించడం ఓవర్ నైట్ అంటే సరికాదు.